తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటన తర్వాత అక్కడి క్యాడర్లో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ప్రతిసారి ఆ జిల్లా నుంచి రాష్ట్ర కమిటీలో చోటు కల్పించే నేతలు ఈసారి ఎందుకని ఎవరికి అవకాశం కల్పించలేకపోయారు? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో సహా ఇతర రాష్ట్ర నేతల మధ్యలో ఆ జిల్లా నేతలకు ప్రయారిటీ తగ్గిందా? ఆ జిల్లా నుండి సీనియర్లకు రాష్ట్ర కమిటీలో అవకాశం కల్పించవద్దని అనుకున్నారా? బీజేపీ రాష్ట్ర కమిటీ ప్రకటన తర్వాత ఆ జిల్లాలో జరుగుతున్న చర్చ ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. కాషాయ పార్టీకి తెలంగాణలో ఓరుగల్లు గుండెకాయగా నిలిచింది. దేశంలో 2 ఎంపీలు గెలిస్తే వరంగల్ నుంచే ఒకరు గెలిచారు. 5 ఎమ్మెల్యేలు వరంగల్ మేయర్ లాంటి కీలక పదవుల్లోనూ పార్టీ నుంచి గెలిచి ప్రాతినిధ్యం వహించిన ఘనత ఉంది. కానీ ఇప్పుడు వరంగల్ నేతలకు బీజేపీ పార్టీ గట్టి షాక్ ఇచ్చింది. ఆవిర్భావం నుంచి రాష్ట్ర నాయకత్వంలో కీలకమైన రోల్ పోషిస్తూ తమదైన శైలిలో పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యమయ్యేవాళ్లు. కానీ 4.5 దశాబ్దాల తర్వాత తొలిసారి వరంగల్ లీడర్లను ఆ పార్టీ విస్మరించింది. రాష్ట్ర కమిటీలో ఒక్క నేతకు అవకాశం కల్పించకపోవడంతో జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఉమ్మడి వరంగల్ జిల్లాకు మొండి చేయి చూపింది. రాష్ట్ర కమిటీలో ఈసారి ఒక్కరికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. తాజాగా ప్రకటించిన స్టేట్ కమిటీలో ఉమ్మడి జిల్లాకు చెందిన సీనియర్లకు ఉద్వాసన పలికింది. కమిటీలో 8 మంది ఉపాధ్యక్షులు, 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది కార్యదర్శులు, 2 కోశాధికారులు, 1 జాయింట్ ట్రెజరర్, 1 అధికార ప్రతినిధి కలిపి 22 మందిని ప్రకటించింది. ఈ కమిటీలో ఉమ్మడి జిల్లాలో పార్టీ ఆవిర్భావం నుంచి కీలకంగా వ్యవహరిస్తున్న సీనియర్లకు అవకాశం ఇవ్వకపోవడంపై పెద్ద చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే స్టేట్ కమిటీలో ప్రతిసారి ఖచ్చితంగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు తగిన ప్రాధాన్యత దక్కేది. సీనియర్లుగా ఉన్న 3 నుంచి 5 అవకాశం కల్పించిన సందర్భాలే ఉన్నాయి. బండి సంజయ్ కుమార్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆ తర్వాత వచ్చిన కిషన్ రెడ్డి కూడా సీనియర్లకు అవకాశం కల్పించారు. 2023 జూలై 4న బండి సంజయ్, ఆ తర్వాత పగ్గాలు చేపట్టిన కిషన్ రెడ్డిలు పూర్తి స్థాయిలో రాష్ట్ర కమిటీ వేశారు. అందులో ఉమ్మడి జిల్లా నుంచి డాక్టర్ గుండె విజయరామారావు ఉపాధ్యక్షుడిగా, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శిగా, చెందుపట్ల కీర్తిరెడ్డి అధికార ప్రతినిధి, జాటూత్ హుస్సేన్ నాయక్ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఆ తర్వాత ఇదే జిల్లాకు చెందిన కొండేటి శ్రీధర్కు మరోసారి ఎస్ఈసెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం కల్పించారు. వారితో పాటు ఏనుగుల రాకేష్ రెడ్డికి రాష్ట్ర అధికార ప్రతినిధిగా పోస్ట్ ఇవ్వగా అతను పార్టీ మారి ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్నారు. ఇక బీజేపీ జనసంఘ్ పార్టీలకు ఉమ్మడి వరంగల్ జిల్లా పెద్దపీట వేసింది. బీజేపీ ఆవిర్భావం తర్వాత ఈ జిల్లాలో ఉన్నంత బలగం ఎక్కడా లేదన్న ఎన్నో సందర్భాల్లో జాతీయ రాష్ట్ర నాయకత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎంపీగా పోటీ చేసిన చెందుపట్ల జగ్గారెడ్డి ఏకంగా నరసింహారావును ఓడించడం, ఎమ్మెల్యేగా కూడా ఓసారి పార్టీ గుర్తు మీదే గెలిచారు. బీజేపీ నుంచి ఎమ్మెల్యేలుగా టి రాజేశ్వరరావు, జైపాల్, వన్నాల శ్రీరాములు, మార్తినేనితో సహా పలువురు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. రాష్ట్రంలో ఇంతమంది బీజేపీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన జిల్లా వరంగల్లో ఆ పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. దీంతో ప్రతిసారి పార్టీ అధిష్టానం కూడా సంస్థాగత పదవుల విషయంలో వరంగల్కు పెద్దపీట వేస్తూ వచ్చింది. ఇకపోతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈసారి కూడా రామచంద్రరావు టీంలో సీనియర్లకు ఛాన్స్ ఉంటుందని భావించారు. జీడబ్ల్యూఎంసీ ఎన్నికల్లో ఇన్ఛార్జిగా పనిచేసిన ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు జిల్లా నేతలకు మంచి పరిచయాలే ఉన్నాయి. అయినా వన్నాల శ్రీరాములు, మాజీ మంత్రి గుండె విజయరామారావు, మాజీ ఎమ్మెల్యేలు ఆరూరి రమేష్,
కొండేటి శ్రీధర్, మార్తినేని ధర్మారావు, డాక్టర్ టి రాజేశ్వరరావు, రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, చెందుపట్ల కీర్తిరెడ్డి, రావు పద్మ ఎవరికీ ఈసారి కమిటీలో చోటు దక్కలేదు. అదేవిధంగా పార్టీలో సీనియర్లుగా ఉన్న ఆరుట్ల దశమంతరెడ్డి, కేవీఎల్ఎన్ రెడ్డి, డాక్టర్ కాళీ ప్రసాద్, ఎడ్ల అశోక్ రెడ్డి, చాడ శ్రీనివాసరెడ్డి, రావుల కిషన్, కొరబోయిన సాంబయ్య, గుర్ర సత్యనారాయణరావు, ముక్కెర తిరుపతి రెడ్డిలతో పాటు పలువురు కూడా రాష్ట్ర కమిటీలో పదవులు ఆశించారు. కానీ అధిష్టానం వీరందరినీ విస్మరించిందన్న చర్చ బీజేపీ క్యాడర్లో జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్కరికి కూడా అవకాశం కల్పించకపోవడంపై సీనియర్లు భగ్గుమంటున్నారు. 1980లో పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర కమిటీలో జిల్లాకు ప్రాతినిధ్యం లేకుండా సందర్భం లేదని, సుమారు 4.5 దశాబ్దాల తర్వాత బహుశా ఇది మొదటిసారని పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలు, వర్గపోరుతోనే స్టేట్ కమిటీలో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలకు అవకాశం ఇవ్వలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసంతృప్తులుగా ఉన్న సీనియర్లను బీజేపీ రాష్ట్ర నేతలు ఎలా బుజ్జగిస్తారో చూడాలి మరి.